వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి, వంకాయలకు సరిపడినంత. రోలు పెట్టుకొని కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి, దంచుకోవాలి. అట్నే పచ్చిమిరపకాయలను ఉప్పు వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా. అయినాక కొంచెం కటోరలో తీసి పెట్టుకోవాలి. మెత్తగా అయిందంతా తీసి పెట్టాలి కారం, ఎందుకంటే కండ్ల జిల్లుతుంది. ఇప్పుడు వంకాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇవైతే మా అమ్మమ్మల ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను, మొన్న ఊరు వెళ్ళినాయి కదా అప్పుడు తెచ్చుకున్నాను. బాగుంటుంది పచ్చడి వేడన్నంలోకి అయితే. బాగా మెత్తగా నూరుకున్నాక పచ్చిమిరపకాయల కారం కూడా దాంట్లోనే వేసుకొని మళ్ళీ నూరుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని నూరుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు కోసం జీలకర్ర ఆవాలు, ఒక వెనుమిరపకాయ, కొంచెం వెల్లుల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు కొట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అయితే వేసేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.